అందరికీ నమస్కారం. దేవుని విజయం అనివార్యం అనే ఆదీప స్తంభంలోని మరొక చాప్టర్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. తప్పకుండా విని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. రండి, మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు ఓడిపోవడం అసంభవం. దేవుడు ఏది కోరుకున్నాడో దాన్ని ఎలాగైనా సాధించుకొని తీరుతాడు. పరిశుద్ధ లేఖనాలలో దేవుడు ఎలాంటి సంఘాన్ని చిత్రీకరించాడో అక్షరాల అటువంటి సంఘాన్ని దేవుడు తప్పకుండా భూమి మీద నిర్మించుకొని తీరుతాడు. దుష్టుడైన సాతాను, దేవుని విరోధి అయిన సాతాను దేవుని ప్రణాళికను భంగం చేయడానికి ప్రయత్నిస్తాడని భవిష్యత్ జ్ఞాని అయిన దేవునికి తెలియదా? దేవునికి మహా బాగా తెలుసు. ఆయన త్రికాల జ్ఞాని. అందుచేత సాతాను ఏం చేయబోతున్నాడో దేవునికి మొదటి నుండి స్పష్టంగా తెలుసు. ఈ విధంగా సాతాను దేవుని సంఘాన్ని అల్లకల్లోలం చేస్తాడని దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడు ఈలోక చరిత్ర ఆరంభం నుండి ఈ సమస్య పరిష్కారాన్ని ప్రవచింపజేస్తూ వచ్చాడు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక వాసి అయి ఉండుట ఆవశ్యకము అని అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 21లో చెప్పబడింది. ఆ మాటలు మీరు గమనించారా? ఆ వచనాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాడు మనం యేసు రెండవ రాకడను గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం. మన ప్రభు త్వరగా వస్తాడని ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. అయితే యేసు అలా ఉన్న ఫలానా వచ్చేయడానికి వీలు లేదని లేఖనం సెలవిస్తుంది. అంతవరకు యేసు పరలోకవాసిగానే ఉంటాడట. ఎంతవరకు ఆయన పరలోకవాసిగా ఉంటాడు? ఒక ప్రత్యేక కార్యం జరగాల్సి ఉంది. ఆ కార్యం జరిగే వరకు యేసు పరలోకవాసిగా ఉండటం అవశ్యం, తప్పనిసరి అట. అంటే ఆ కార్యం జరిగే వరకు యేసు భూమి మీదకి రావడానికి వీల్లేదట. అది త్రియేక దేవుని నిర్ణయం. ఎవరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎవరు ఎన్ని పుస్తకాలు రాసినా, వేదాంత పండితులు ఎన్నెన్ని వాదోపవాదాలు చేసినా యేసు ఇప్పట్లో మళ్ళీ ఈ భూమి మీదకి రాడట. ఈ మాట నేను చెబితే మీరు నన్ను అబద్ధ బోధకుడు అనవచ్చు, దుర్బోధకుడు అనవచ్చు, అబద్ధ ప్రవక్త అనవచ్చు. ఇంతటితో ఈ పుస్తకాన్ని చదవడం ఆపేసి చెత్తబుట్టల్లోకి విసిరివేయవచ్చు. కానీ యేసు ఈ రోజుల్లో భూలోకానికి రెండవసారి రాడు అని నేను అనలేదు. ఆ మాట లేఖనం చెబుతున్నది. ఆ విషయాన్ని సాక్షాత్తు దేవుడే పలికించాడట. నిన్న మొన్న కాదు, ఆది నుండి పలికించాడట. ఎవరి నోట? తన పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు ఆ మాటను పలికించాడట. ఏమని పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని పలికించాడు. ఆ కుదురుబాటు కాలం వచ్చేదాకా యేసుప్రభు పరలోకంలోనే ఉంటాడు తప్ప భూమి మీదకి రానే రాడని పలికించాడు. దేవుడు భూలోకానికి ప్రవక్తలను పంపించడం ఆరంభించినప్పటి నుండి ప్రతి ప్రవక్త నోట దేవుడు అదే మాట పలికించాడట. అందుచేత ఆ మాట నెరవేరక తప్పదు. ఎలా నెరవేరుతుంది? భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘంలోని అవకతవకలు, వంకర టింకరలు అన్నీ కుదురుబాటు చేయబడేదాకా యేసు భూలోకానికి రాకుండా ఉండడం వలన ప్రవచనం నెరవేరుతుంది. యేసు రెండవసారి రావడం మాత్రం సత్యం. ఆయన భూమి మీదకి రెండోసారి రాక మునిపే దేవుని సంఘంలోని ప్రతి లోపము దిద్దుబాటు చేయబడడం ద్వారా పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ప్రస్తుతం ఈ లోకంలోని క్రీస్తు సంఘం అస్తవ్యస్తంగా ఉంది. సంఘంలోని ప్రతి విషయం భూయిష్టంగా ఉంది. నిజమే. అయితే క్రైస్తవ సంఘపు చరిత్రకు ఇది ఆఖరి అధ్యాయం కాదు. ఆఖరి అధ్యాయాన్ని దేవుడే వ్రాయబోతున్నాడు. త్వరలోని దేవుడు తన సంఘ చరిత్రలో అత్యంత మహిమకరమైన చివరి అంకాన్ని వ్రాయబోతున్నాడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోడు. తాను మొదట సంకల్పించిన ప్రకారం ఒక మహిమగల అద్భుత సంఘాన్ని దేవుడు భూమి మీద తప్పకుండా నిలబెడతాడు. అప్పుడు దేవుని సంఘంలోని అన్ని సంగతులు సరిచేయబడతాయి, సంస్కరించబడతాయి. ప్రతి లోపము సరిదిద్దబడుతుంది. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు రాకడకు ముందు, సంఘం పరలోకానికి ఎత్తబడక ముందు కనీసం కొద్ది కాలం ఈ భూమి మీద దేవుడు ఆశించినట్లుగా సంఘం జీవిస్తుంది, ప్రకాశిస్తుంది, ఫలిస్తుంది. ఆ రోజుల్లో కడబూరం పోతున్న కడవరి దినాలలో దేవుని సంఘం రాజులేని సైన్యంలాగా ఉండదు. ఆ దినాలలో క్రీస్తు సంఘం కాపరి లేని గొర్రెలలాగా ఉండదు. క్రీస్తు సంఘం కాపరి నజరేడని యేసేనని లోకం స్పష్టంగా చూడగలుగుతుంది, గుర్తించగలుగుతుంది. సంఘంలోని బోధలు సరిచేయబడతాయి. అసత్య బోధలు, దుర్బోధలు పెకిలించి వేయబడతాయి. సత్య బోధ ఏమిటో క్రైస్తవులంతా తెలుసుకుంటారు. అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17లో యేసు తన సంఘం కోసం చేసిన ప్రార్థన ఫలిస్తుంది, నెరవేరుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని తండ్రిని వేడుకున్నాడు మన రక్షకుడు. ఆ ప్రార్థన నెరవేరకుండా పోవడానికి వీలు లేదు. క్రైస్తవులలోని రకరకాల
భిన్న బోధలు నశిస్తాయి. లేఖన ప్రకారమైన బోధ ఒక్కటే క్రీస్తు సంఘములో నిలిచి ఉంటుంది. అలా క్రైస్తవులంతా సత్యాన్ని గ్రహించి ఎప్పుడైతే సత్యంలో ప్రతిష్ఠించబడతారో అప్పుడు అద్భుతమైన ఐక్యత క్రైస్తవ సమాజంలో ఏర్పడుతుంది. క్రీస్తు సంఘం అంతా ఒక్క మనుషుడైనట్టు ఏకీభవిస్తుంది. తన సంఘంలో నెలకొన్న ఆ పూర్వ ఐక్యతను చూసి దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ షకీన మేఘం బలంగా దిగి వచ్చి సంఘ మందిరాన్ని నింపుతుంది. సంఘం దేవుని మహిమ చేత నింపబడుతుంది. క్రీస్తు సంఘంలోనికి ఉప్పు, లోకానికి వెలుగు అన్న మాటలు సార్థకమవుతాయి. ప్రతి క్రైస్తవుడు ఆ రోజుల్లో మండుచున్న ప్రకాశిస్తున్న దీపం అవుతాడు. ప్రతి విశ్వాసి ఒక దీపం అయితే ప్రతి స్థానిక సంఘం ఒక దీపస్తంభమై ప్రకాశిస్తుంది. ఇది దేవుని మాట. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఓడిపోడు. సాతాను ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరికి దేవుడు తాను అనుకున్న స్థితిలోనికి సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆ తర్వాతే ఆమెను పెళ్లాడతాడు. ఈ సంగతి ఇలాగే జరగకపోతే ఆది నుండి ప్రవచించిన ప్రవక్తలందరూ అబద్ధికులైపోతారు. చివరికి దేవుడు కూడా అబద్ధికుడైపోతాడు. అది అసంభవం. అందుచేత ఈ భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల నాయకులకు, విశ్వాసులకు అందరికీ నేను తెలియజెప్పే వర్తమానం ఇది. దిద్దుబాటు జరిగే కాలం వచ్చేసింది. దేవుడు తన సంఘాన్ని సంస్కరించే కాలం డాక్టర్ మార్టిన్ లూథర్తో ప్రారంభమైంది. ఆ సంస్కరణ ఇంకా ముగించబడలేదు. లూథర్ ప్రారంభించిన సంస్కరణ త్వరలోనే ముగింపు కాబోతుంది. ఆ తర్వాతే మన ప్రియ ప్రభు రెండోసారి వస్తాడు. అందుచేత మీరు ఇంతవరకు ఉన్నట్టే ఇక మీదట ఉండడానికి వీల్లేదు. మనమందరం మారాలి. ప్రతి విషయంలోనూ లేఖనం ఏం చెబుతున్నది అని మనం తరచి చూసుకొని లేఖనాల ప్రకారం మన బోధలు, అభిప్రాయాలు, పద్ధతులు, ఆచార వ్యవహారాలు అన్నీ మార్చుకోవాలి. ఇది దైవాజ్ఞ. అందరూ ఈ ఆజ్ఞకు లోబడాలి, తప్పదు. ఇంతవరకు వీక్షించిన ఈ యొక్క సమాచారం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క వీడియో రూపకంగా రోజు ఒకటి మీకు అందిస్తూ ఉంటాను. ఇది మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి, ప్రార్థించండి. మీ యొక్క రెస్పాన్స్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నటువంటి వారైతే ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్ని, గ్రంథాలను కూడా మీరు విని దీవించబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మే గాడ్ బ్లెస్ యూ.